అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో అమెరికాలో సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. క్యూటెక్స్ ఆడిటోరియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలతో పాటు స్థానికంగా ఉన్న పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 50 సంవత్సరాల అమెరికా స్వర్ణయాత్రలో భాగంగా స్వామీజీ ఈ భగవద్గీత పారాయణం చేపట్టారు. 10,000 మందికి పైగా భక్తులు సంపూర్ణ భగవద్గీత పారాయణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం విశ్వశాంతిని కాంక్షిస్తూ భగవద్గీత పఠనం చేపట్టినట్లు పేర్కొన్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. కృష్ణం వందే జగద్గురు. ఈ 50వ సంవత్సరం దీన్ని గోల్డెన్ జూబ్లీ అని అంటాం కదా, ఇది స్వర్ణయాత్ర అని కూడా పిలుస్తున్నాం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. 1000 మంది విద్యార్థులు ఎంతో భక్తితో, శ్రద్ధతో, నియమంతో సంపూర్ణ భగవద్గీత పారాయణం పూర్తి చేశారు. అందరికీ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం కలగని అని ఆశీర్వదిస్తూ, భగవద్గీత ధర్మానికి శాశ్వతమైన స్వరం లాంటిది. ఆ స్వరం వింటేనే సమస్త పాపాలు పోతాయి, వేణుస్వరం విన్నట్టుగా. ఇలా జీవించాలి, ఎలా జీవించాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా బతకాలి, ఎట్లా ఆలోచన చేయాలి, ఎలా సేవ చేయాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, మనస్సును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఇవన్నీ గీత మనకు నేర్పిస్తుంది. వసుదైవ కుటుంబకం అంటే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం. అది ఒక నినాదం కాదు, అది జీవించే విధానం. ప్రపంచమంతా శాంతిగా ఉండాలని, ప్రతి కుటుంబము సుఖ శాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించడానికే మనమంతా ఇవాళ ఇక్కడ చేరుకుని ఏకకంఠంతో గీతా పారాయణం చేశాం.